హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ జ్యూస్ అండి, ఏబిసి జ్యూస్ అనమాట. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ మూడు కలిపి జ్యూస్ తీసుకుంటామండి. ఇది చాలా హెల్దీ అందరికీ కూడాను. ఒకవేళ ఎవరైనా ఎనిమిక్గా ఉన్నారనుకో, రక్తహీనతతో బాధపడేవారు, బలహీనంగా బక్కగా ఉన్నవారికి ఇది చాలా మంచిదండి, బ్లడ్ పడుతుంది. అలాగే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది, కళ్ళకు కూడా చాలా మంచిది. ఒకసారి ఏబిసి జ్యూస్ ఏ విధంగా చేయాలో తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి, ఏబిసి జ్యూస్ కోసం నేను యాపిల్, బీట్రూట్, క్యారెట్ మూడు కలిపి ఒక్కొక్కటి చొప్పున తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసి తొక్క చెక్కేసి ముక్కలు కట్ చేశాక చూపిస్తాను మీకు జ్యూస్ చేయడం. ఇదిగోండి, యాపిల్, బీట్రూట్, క్యారెట్ మూడు కూడా నేను తొక్క చెక్కి ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఓన్లీ ఈ ముక్కలే వేస్తున్నాను నేను, ఇంకేది వేరే ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేదు. ఓకేనా? వీటిని కొద్దిగా అవసరం మేరకు వాటర్ పెడితే వేసుకుని గ్రైండ్ చేయడమే మెత్తగా జ్యూస్ లాగా. ఇదిగోండి, నేను జ్యూస్ గ్రైండ్ చేశాను. అయితే దీన్ని మనం వడపోయాలి. స్ట్రైనర్తో అయితే దిగదు, ఎందుకంటే దుంపలు కొంచెం చిక్కగా అయిపోతాయి, అందువల్ల దిగదు. శుభ్రమైన క్లాత్ తీసుకుని దీన్ని బాగా వాటర్లో సోక్ చేసి పిండేసి క్లీన్ చేసి మంచి క్లాత్ తీసుకోండి. అప్పుడు ఈ క్లాత్లోకి ఇలా వేసేసుకుని వడపోసుకోవచ్చు అనమాట మనం కొద్దిగా. ఇది ఈజీగా దిగుతుందండి. ఇలాగా క్లాత్లోకి వేసి పిండేస్తే ఇలా పట్టుకుని ఇలా పిండేయచ్చు, ఈజీగా దిగిపోతుంది అనమాట. నేను కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేశాను దుంపలు, యాపిల్ను. కొంచెం చిక్కగా అయిపోతుంది కదండి, అందువల్ల దిగదు స్ట్రెయినర్తో. ఇలా అయితే ఈజీగా దిగిపోతుంది. కానీ క్లాత్ మంచిది తీసుకోండి, శుభ్రమైంది. దాన్ని సబ్బుతో ఉతికింది కాకుండా మళ్ళీ వాటర్తో బాగా వాష్ చేసి అప్పుడు వాడుకోండి. ఇదిగో, ఈ పిప్ ఇంకా పడేయడమేనండి, ఇది ఇంకా పనికిరాదు. దీన్ని తీసేయండి ఇలాగ. ఆ పిప్పి తీసేసి దీన్ని మరలా ఇక్కడ పెట్టుకొని ఇలా వడపోసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం స్ట్రైనర్తో దిగదు, అందువల్ల క్లాత్ అయితే ఈజీగా దిగిపోతుంది. ఈ విధంగా జ్యూస్ మొత్తం పిండేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం పిండేసి ఇది ఈ పిప్పు తీసేయాలన్నమాట. ఇదిగో ఈ క్లాత్లో తర్వాత మళ్ళీ మనం వాష్ చేసుకుని ఇది వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొంచెం బీట్రూట్ కలర్ వస్తుంది రెడ్గాను. మళ్ళీ ఇలా జ్యూసులకే వాడండి దాన్ని. ఇలా పిప్పి తీసేయండి. ఈ జ్యూసు ఇది బీట్రూట్ స్మెల్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ అందరికీ నచ్చదు, అందువల్ల నేను ఇందులో నిమ్మ చెక్క పిండుతున్నానండి. ఇందులో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే తీయగా పుల్లగా చాలా బాగుంటుందండి టేస్టు. ఇది హెల్దీ ఆల్సో, చాలా బలం కదండి. యాపిల్ సర్వరోగ నివారణి. రోజుకో యాపిల్ తింటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని అంటారు కదా, సూక్తి. అలాగే బీట్రూట్లో కూడా, క్యారెట్లో కూడా బీటా కెరోటిన్ ఉంటుందండి, విటమిన్ ఏ. అది మన కళ్ళకు చాలా మంచిది. అలాగే బలహీనంగా ఉన్న పిల్లలు, బక్కగా ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ఇంకా బ్లడ్ పెట్టడానికి బూస్టర్ అన్నమాట. ఇది ఎనర్జీ బూస్టర్, ఇది బ్లడ్ పెడుతుంది. అందువల్ల అందరూ చక్కగా తాగొచ్చు అనమాట. ఏబిసి జ్యూసు బలం, ఇది చాలా బలం, రక్తం పెడుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు, బలహీనంగా ఉన్న పిల్లలు, సన్నగా ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారు అందరికీ మంచిదండి. ఇది బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది కదండి బీట్రూట్లోను, అందువల్ల బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదన్నమాట. అయితే షుగర్ ఉన్న వాళ్ళు ఇందులో తేనె కలుపుకోవద్దు, డైరెక్ట్ అవి తాగండి. కొంచెం బీట్రూట్ తగ్గించుకొని యాపిల్, క్యారెట్ ముక్కలు, లేదంటే ఒక టమాటా వేసుకొని చేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు. అప్పుడు వాళ్ళు డైరెక్ట్ తాగాలి. నిమ్మరసం పిండుకోవచ్చు కానీ తేనె కలుపుకోకూడదు. మిగతా అందరికీ కూడా మంచిదండి ఆరోగ్యానికి. బీపీ ఉన్న వాళ్ళకైతే మంచిదండి, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. ఈ విధంగా తేనె, నిమ్మరసం కలిపేసిన తర్వాత మనం గ్లాసుల్లోకి వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా తేనె, నిమ్మరసం కలిపేసిన తర్వాత వీటిని మనం గ్లాసుల్లోకి వేసుకుందాం.
ఇది మార్నింగ్ అయినా తాగొచ్చండి, ఎర్లీ మార్నింగ్ పరగడుపుని టీ కాఫీలకి బదులు తాగొచ్చు, లేదంటే ఈవినింగ్ కూడా తాగొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. చాలా హెల్దీ డ్రింక్ అండి ఇది. ట్రై చేయండి, తాగండి, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆ బీట్రూట్ ఫ్లేవర్ అందరికీ నచ్చదు, దానివల్ల తేనె నిమ్మరసం కలుపుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, అందరికీ హెల్దీ, ఇది హెల్దీ డ్రింకు. ఓకే అండి, థ్యాంక్ యూ.